అందమైన స్త్రీ తన ఇంట్లో తన భర్తకి అన్నం వడ్డిస్తూ ఉంది. అదే సమయంలో అటువైపుగా వెళుతున్న రాజు దాహం వేసి ఆ ఇంటి ముందు ఆగి నీళ్లు అడుగుతాడు. అప్పుడు ఆ అందమైన స్త్రీ ఒక నిమిషం ఆగండి వస్తున్నాను అని చెప్పి నీళ్లు పట్టుకుని బయటికి రాగానే ఆమెను చూసిన రాజుకి మతిపోతుంది. ఇంత అందమైన ఆడదాన్ని ఇప్పటివరకు నా జీవితంలో చూడలేదు. ఈ స్త్రీ నా సొంతమైతే ఎంత బాగున్నో, ఈమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని ఆలోచించి ఆమె భర్త భోజనం చేసి బయటకు వెళ్లేంత వరకు వేచి ఉంటాడు. కొంతసేపటి తర్వాత ఆమె భర్త భోజనం చేసి ఏదో పని ఉందని బయటికి వెళ్తాడు. ఆమె భర్తను పంపించి తలుపు వేసుకుంటుంది. అప్పుడు ఆ రాజు ఒంటరిగా ఉన్న స్త్రీ ఇంటికి వచ్చి తలుపు కొట్టగానే ఆమె తలుపు తెరుస్తుంది. వెంటనే ఆ రాజు ఇంటి లోపలికి వెళ్ళి, నేను ఈ రాజ్యానికి రాజును, మీ పాలకుడును. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీలాంటి అందగత్తే నా రాజభవనంలో ఉండాలి. అందుకే నిన్ను నా భార్యగా చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు అంగీకరిస్తే నిన్ను పెళ్లి చేసుకుని ఈ రాజ్యానికి నిన్ను రాణిని చేస్తాను అని చెప్తాడు. ఆ మాటలు వినగానే ఆ స్త్రీ ఒక్కసారిగా కంగారుపడి, అయ్యో రాజా, నాకు పెళ్ళయింది, నాకు భర్త ఉన్నాడు, మీరు ఏదో పొరపాటుగా ఈ ఇంటికి వచ్చారు అని చెప్పగానే అప్పుడు ఆ రాజు, నాకు అన్ని విషయాలు తెలుసు, నీకు ఇంతకుముందు వివాహమైనా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెబుతూ ఆమెను బలవంత పెడతాడు. అప్పుడు ఆ స్త్రీ ఆ రాజుతో, రాజా, తప్పకుండా నేను నీ కోరికను తీరుస్తాను. మిమ్మల్ని చూస్తుంటే బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు. మీ శరీరము మీ మనసు రెండూ ఆకలితో ఉన్నాయని అర్థమవుతుంది. ముందు మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని భోజనం చేయడానికి రండి అని చెబుతుంది. అప్పుడు ఆ రాజు కాళ్ళు చేతులు కడుక్కుని భోజనానికి సిద్ధమవగానే అప్పుడు ఆ స్త్రీ ఆ రాజుతో, రాజా, నా భర్త ఈ అరిటాకులోనే భోజనం చేసి వెళ్ళాడు. మీరు కూడా ఇదే ఆకులో భోజనం చేయండి. మీరు తృప్తి చెందే వరకు మీకు భోజనం వడ్డిస్తూనే ఉంటాను. మీరు భోజనం పూర్తి చేశాక మీ కోరిక తీరుస్తాను అని చెప్పగానే ఆ మాట విన్న రాజు, నేను ఈ రాజ్యానికి మహారాజుని. నీ భర్త భోజనం చేసిన ఎంగిలి విస్తరలో నన్ను భోజనం చేయమంటావా అంటూ కోపంగా మాట్లాడతాడు. అప్పుడు ఆ స్త్రీ చాలా ప్రశాంతంగా, మహారాజా, నా భర్త భోజనం చేసిన విస్తరాకు ఎంగిలిదంటున్నారు. మరి ఈ శరీరాన్ని ప్రేమించే మీకు ఎంగిలి అడ్డురాలేదా రాజా? వివాహమైన నన్ను మళ్లీ వివాహం చేసుకోవడానికి అడ్డురాని ఎంగిలి నా భర్త భోజనం చేసిన విస్తరాకులో తిరిగి భోజనం చేయడానికి మీకు ఎంగిలి అడ్డొచ్చిందా మహారాజా అని అడుగుతుంది. ఆ మాటలు వినగానే రాజుకి జ్ఞానోదయమై ఆవిడ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగి, ఇప్పటి నుంచి ప్రతి పరస్త్రీని తల్లిగా భావిస్తానని ఆవిడ పాదాల సాక్షిగా ప్రమాణం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పరస్త్రీపై వ్యామోహం అనేది ఒకడు తిని కక్కిన అదే ఎంగిలాకులో తిరిగి భోజనం చేయడంతో సమానం కాదంటారా? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కామెంట్స్లో మీ అభిప్రాయం